పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో కలడానికి మీరు పెట్టిందే, మీరు మొదలుపెట్టిందే, మీ గొయ్యి మీరే తవ్వుకున్నది. ఇది వాస్తవం. ఎలా తవ్వుకున్నారండి? జనవాణి కార్యక్రమం విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ వెళ్ళడం. అప్పుడు మీరు ఏదో కార్యక్రమం చేస్తున్నారు బీచ్ రోడ్లో అంగరంగ వైభవంగా. రోజా గారు అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. ఆ టైంలో వచ్చిన క్లాష్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు దిగారు. వాళ్ళు ఏదో ర్యాలీలా సిటీలోకి తీసుకురావడానికి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. ఏదో వెహికల్ ఎక్కాడు. కొంత దూరం తీసుకొచ్చేసరికల్లా పోలీసులు ఆపారు. మీకు పర్మిషన్ లేదన్నారు. సరే ఆయన దిగిపోయారు, వెళ్ళిపోయారు. నోవోటెల్ హోటల్కి వెళ్ళిపోయాడు. ఇంతకుముందు ఏం జరిగింది? రోజా గారు వాళ్ళు ఇక్కడ కార్యక్రమం చూసుకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి విమానంలో వాళ్ళు బ్యాక్ అవుతున్నారు హైదరాబాద్ విజయవాడకి వెళ్ళి. ఎవరికి వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు. ఆ టైంలో రోజా గారి మీద జనసేన వాళ్ళు దాడి చేశారు. ఏం దాడి చేశారంటే ఎవరికి తెలియదు. రాయి ఇసిరేరట. అది ఆవిడకి తగిలిందో తగలలేదో తెలియదు. ఆవిడ ఏం చేసింది? ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేటప్పుడు ఇలా ఈ ఫింగర్ చూపించుకుండి రెచ్చగొట్టి ఆవిడ వెళ్ళిపోయింది. అంతే. రోజా గారి మీద దాడి రోజా గారి మీద అటాక్ చేశారు జనసేన వాళ్ళని చెప్పి దొరికినట్టుగా బాధారు. ఇష్టం వచ్చినట్లుగా కేసులు పెట్టారు. నాన్ బెయిలబుల్ కేసులు. బీజం ఎక్కడ పడింది? ఒక్కసారి గతానికి వెళ్ళండి. బీజం వేసిందే మీరు. ఏమైంది అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకోలేదు. వాళ్ళ కల లేదు, కలిసే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీజేపీతో కూడా చాలా దూరంగా ఉంది, చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. 2019లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశానికి బీజేపీకి సంబంధాలు లేకుండా పోయినాయి. తెలుగుదేశం పార్టీకి జనసేనకి సంబంధాలు లేకుండా పోయినాయి. తెలుగుదేశం పార్టీ సెపరేట్గా తన కార్యక్రమాలు తను చేసుకుంటుంది. బీజేపీలో భాగస్వామిగా ఎన్డీఏ పార్టీలో ఉన్న జనసేన కూడా వాళ్ళతో కలిసి ఒక్క కార్యక్రమం కూడా చెయ్యలేదు. ఇది నేను చాలాసార్లు డిస్కస్ చేశాం. నా డిబేట్లోనే నేనే డిస్కస్ చేశాను. పొత్తు అంటారు, ఏం పొత్తు చేస్తున్నారు? ఆయన చేసుకుంటున్నాడు, మీ కార్యక్రమం మీరు చేసుకుంటున్నారు. నోటాతో పోటీ పడే మీరు పర్సంటేజ్ అంటారు. పవన్ కళ్యాణ్ ఏదో సీఎం చేసేస్తామో కలిసి వెళ్తామంటారు. మోదీ గారి ఫ్రేము ఎలా ఉంటుందో తెలియదు. ఆయన హ్యాట్రిక్ కొడతాడో కొడలో తెలియదు. ఇన్ని టెన్షన్స్ ముందు ఈ పొత్తు ఎలా నడుస్తుంటుంది? నలుగురు నవ్వుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామి అంటేని ఏం చేస్తారు, నెక్స్ట్ ఎలక్షన్కి ఏం వెళ్తారని చెప్పి నేనే ప్రశ్నించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు సరిగ్గా సమాధానం కూడా చెప్పలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. నా డిబేట్లోనే నేనే ప్రత్యక్ష సాక్ష్యం. ఎప్పుడు మొదలైంది? అక్కడితో ఆగేరా? చాలామందిని బొలిశెట్టి సత్య గారి వాళ్ళెవరో దొరకలేదు. శివశంకర్ గారు, సందీప్ పంచికర్ల, ఇప్పుడు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. సందీప్ పంచికర్ల అయితే నాన్ బెయిలబుల్, కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నాడు. ఏం జరిగింది ఆ రోజు? అంత కొంపలు మునిగిపోయే అంశాలు ఏమీ లేదు. ఆ రోజు జరిగిన అంశం ఆయన జనవాణి కార్యక్రమానికి రావడం. అది మీకు నచ్చలేదో లేకపోతే ర్యాలీలో పవన్ కళ్యాణ్ గారు వస్తే, ఇప్పుడు సినిమా హీరో అంటే ఆ ఫేమ్ ఉంటుందండి, అది అందరూ ఒప్పుకోదగిందే. మీరు ఒప్పుకోరు. మీరందరూ డబ్బులు ఇచ్చి రప్పించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు అని ఇంకోటి స్వచ్ఛందంగా ఎవరికి వస్తారు? హీరోలకు వస్తారు. అది ఆయనకు ఉంది. సో రాజకీయ నాయకుడు కూడా అందులోని ఆయన అంటే ప్రాణం పెట్టేస్తారు. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం పెట్టేస్తారు. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఆయన చూడడానికైనా వస్తారు. పోనీ ఆయన స్పీచ్ ఏమిస్తారు ఇవన్నీ పక్కన పెట్టండి. ఆయన ఒక కార్యక్రమానికి పిలిస్తే తండోపతండాలుగా స్వచ్ఛందంగా తరలి వచ్చేస్తారు. అందులో విశాఖ లాంటి కార్యక్రమంలో, విశాఖ లాంటి ఒక ప్రధాన జిల్లాలో ఎందుకు రారు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు? సిటీ ఎంత ఉంది పవన్ కళ్యాణ్ చూడడానికి? సిటీలో వాళ్ళు రారా? సింపుల్ కదా అది. దానికి మనం ఏం ఈడ్చి పడినవసరం అవసరం లేదు, ఇబ్బందులు పడినవసరం అవసరం లేదు. అంతమంది జనాలు వచ్చిన 2019లో పవన్ కళ్యాణ్ గారు గెలిచారా? రాజకీయాలు వేరు, ఆయనకున్న గ్లామర్ వేరు. మీరు పెట్టిందే కదా, మీరు వేసిన బీజమే కదా. ఏమైంది కట్ చేస్తే? ఆయన నోవోటెల్ బంధించారు, బయటికి రానివ్వలేదు, నానా ఇబ్బందులు పెట్టారు. ఆయన గ్లాసుల్లో నుంచి చెయ్యి ఊపి స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఏం జరిగింది? ఏమి అన్యాయాలు జరిగిపోయినాయి? ఏం మర్డర్లు జరిగినాయి? ఏం ప్రాబ్లం వచ్చేసింది? లాండ్ ఆర్డర్ ఇష్యూలు ఏమున్నాయి? ఏమీ లేదు. అదేంటంటే చిలికి గాలి వాళ్ళకు ఒక పెద్ద పెంట అయిపోయింది. అక్కడ మొదలైంది అసలు కథ, వీళ్ళని కలిసే కథ. కట్ చేస్తే అక్కడ కార్యక్రమం అయిపోయాక ఆయన విజయవాడ వచ్చారు. తోటి పార్టీ ఇంతకుముందు కలిసి ముందుకు సాగారు. చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా వెళ్తే
కష్టం అనుకున్నారేమో అప్పుడున్న పరిస్థితులు, 151 మంది ఎమ్మెల్యేలు. అందుకని ఈ నెల ఆయన పరామర్శించాడు, మీకు ఇంత ఇబ్బంది పడింది కదా అని. అంతే, అక్కడ అయింది అసలు పొత్తు. డైరెక్ట్గా బహిరంగ చెప్పపోయినా, ఏదైనా ఒకరికి ఇబ్బంది ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు నువ్వు పట్టించుకోవడం మాని. ఎవరైనా సుఖంలో ఉన్నప్పుడు వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే నువ్వు పట్టించుకోవడం మాని, దానివల్ల ఏదీ పోదు. కానీ కష్టంలో ఉన్నవాడికి ఒక్కసారి వెళ్ళి పరామర్శించి, పెళ్ళిళ్ళకి పేరంటాలకి వెళ్ళకపోయినా పర్లేదండి, చావుకి వెళ్ళమంటారు పెద్దలు. ఎందుకంటే అది మళ్ళీ తిరిగి వచ్చేది కాదు, అది మనం మళ్ళీ చూసేది కాదు, చివరి మజిలీ అది. నువ్వు సంతోషాల్లో ఉన్నప్పుడు నువ్వు పట్టించుకోని అవసరం లేదు, కష్టం ఉన్నప్పుడు నువ్వు ఒక్కసారి వెళ్ళి పలకరించి, ఏంటమ్మా నీకు కష్టం వచ్చిందా, అయ్యో అని చెప్పి నువ్వు ఓదారిస్తే చాలు. వాళ్ళకి ఏమీ మనులు మాణిక్యాలు ఇచ్చి ఏం చేయనవసరం లేదు. ఆ ఓదార్పు ఒక ఊపు వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది పవన్ కళ్యాణ్కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా దక్కింది. నేను ఒక్కడనే కాదు, నేను ఒంటరినే కాదు, నేను ఓడిపోయినా బలమైన తెలుగుదేశం పార్టీతో నేను ముందుకు సాగే సమయం ఆసన్నమైంది అనుకున్నాడేమో. ఎవరన్నా అనుకుంటారు, ఒంటరిగా పోరాడి వెళ్ళే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో. తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉన్నది, జనసేనకి అంత లేదు, ఒంటరిగా పోరాడలేరు. బీజేపీ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. కేంద్రంలో వాళ్ళు ఏలొచ్చేమో తప్పించి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏముంది, ఏమీ లేదు. తెలంగాణతో కంపేర్ చేసినా చాలా తక్కువ ఆంధ్రప్రదేశ్లో. బీజేపీ కూడా రాలేని పరిస్థితి. ఇలాంటి టైంలో ఆయన వెళ్ళి అక్కడ కనెక్ట్ అయ్యారు. మనం కలిసి వెళ్దామని ఆ రోజే అనుకున్నారు, కానీ బయటికి అది అనౌన్స్ చేయలేదు. సమయం రావాలి కదా, సమయం సందర్భం రావాలి. ఏదైనా సరే సమయం సందర్భం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి రాజకీయాల్లో కొన్ని వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహం ప్రకారంగానే కలిసి వెళ్ళాలనుకున్నారు. ఎలా వెళ్ళాలో రూప కల్పన అక్కడే జరిగింది, రచన చేశారు ఫ్యూచర్కి, కానీ బయటికి చెప్పలేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. ఒకసారి కలిసిన తర్వాత ఇంకా ఆగుతుందా? మరి పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడి కష్టపడి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారికి కష్టమైనప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి కదా, నీతి కదా అది. నాకు కష్టం ఉన్నప్పుడు ఎవరో వచ్చి నన్ను పరామర్శించారు, నాకు బాసటగా నిలిచారు. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను వెళ్ళకపోతే నేను మనిషిని కాదు, ఎవరైనా సరే. సో అదే జరిగింది. ములాఖత్కి వెళ్ళినప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా, ములాఖత్కి వెళ్ళి నువ్వేదో చెప్పేసావు, అందుకని ఇదంతా చెప్పాల్సి వచ్చింది. మీరు పెట్టిందే కదా, కలిపిందే మీరు ఈరోజు అనుభవిస్తున్నారు. వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారిని ఆ స్టేజ్లో చూడలేకపోయాడట ఆయన ఇంటర్నల్గా కొంతమంది సర్కిల్స్తో మాట్లాడిన అంశం ఇది. చాలా బాధ అనిపించిందట. ఏంటి ఇంత సీనియరు, సరే తప్పు చేస్తే వేరే అంశం, అసలు ఏం తప్పు జరిగిందో దానికి ఎటువంటి ఆధారాలు ఉన్నాయో తెలియదు, బెయిల్ కూడా రాలేని పరిస్థితుల్లో ఉంది, ఇంత కక్ష సాధింపు చేస్తే పరిస్థితి ఏంటి?